కల్కి సినిమా రిలీజ్ అయిందండి. అసలు ఎక్సలెంట్ సినిమా మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. ప్రభాస్‌కి మాత్రం మరొక సూపర్ డూపర్ హిట్ అనేది సూపర్ డూపర్ హిట్ అనేది వచ్చింది. ఎందుకంటున్నానంటే ప్రభాస్‌కి 'బాహుబలి 1', 'బాహుబలి 2' తర్వాత అంతకు మించిన సినిమాలైతే రాలేదు. వాస్తవం చెప్పాలంటే సినిమాలు వచ్చినాయి. కానీ కొన్ని హిట్ సినిమాలయినాయి. కొన్ని యావరేజ్‌గా కొద్దిగా నడిసినాయి. కొన్ని సినిమాలైతే మాత్రం సూపర్ హిట్ సినిమాలే. కానీ ఇంతగనం 'బాహుబలితో' సమానంగా చెప్పుకునే సినిమా ఏదిరా అంటే 'కల్కి' సినిమా. 'కల్కి' సినిమా ఉందండి నిజంగా. అసలు మెయిన్ క్యారెక్టర్లు కమలా హాసన్ గారు సూపర్ యాక్టింగ్ అనమాట. కమలా హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, పోతే ఆర్జీవి గారు, మన అలాగే బ్రహ్మానందం గారు సూపర్. అసలు కొన్ని సీన్లు చూస్తా ఉంటేనండి నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం కొన్ని సీన్లలో గూస్ బంప్స్ అనేది మామూలుగా లేదు. అసలు నిజంగా అసలు ఆ కుర్చీల మీద కూర్చొని ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం అసలు ఉర్రూతలు, కేకలు, అసలు కేకండి సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సూపర్ డూపర్ హిట్ సినిమా ఇది. 'బాహుబలి 1, 2' తర్వాత 'బాహుబలి 2' తర్వాత దానికి తగ్గ సినిమా మళ్ళీ ప్రభాస్ గారికి పడిందంటే మాత్రం ఇది ఒక్కటని చెప్పుకోవాలి. నిజంగా చెప్తున్నా, కలెక్షన్లు అయితే మాత్రం సుర్రే కుమ్మేశారు అనుకోరండి. కలెక్షన్లు అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు ఒక 8-10 రోజులు మాత్రం 1 వీక్ దాటిపోయిందండి. 8-10 రోజులు మాత్రం కూడా ఫుల్ కలెక్షన్తో నడిచింది సినిమా అయితే మాత్రం. ఆల్మోస్ట్ అన్నీ కూడా అంత బాగుందండి సినిమా మాత్రం. ఎవరెవరి క్యారెక్టర్ అనేది వాళ్ళు కరెక్ట్గా పండించారు. ఎవరెవరి క్యారెక్టర్లో విలీనమైపోయారు. వాళ్ళు టైమింగ్ అనేది సూపర్గా కుదిరిందండి. కానీ ప్రభాస్ గారి యాక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. ఇంకా ప్రభాస్ గారి యాక్షన్ గురించి మనం ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటున్నారంటే ప్రభాస్ గారు యాక్షన్ చేశారంటేనే ఆ సినిమాకి అందం. ఆ డైలాగులు, ఆ ఎమోషనల్, ఆ సీరియస్ క్యారెక్టర్, కొన్ని కామెడీ సీన్లు ఉన్నాయండి. అసలు కడుపుబ్బ నవ్వాల్సిందే అనమాట. అంత బాగా క్యారెక్టర్ అనేది. అమితాబ్ బచ్చన్ గారు క్యారెక్టర్ చూస్తామంటే నిజంగా ఒక్కొక్కసారి అమితాబ్ బచ్చన్ గారు నిజంగా చాలా బాగా యాక్షన్ చేసిందండి. సినిమా అయితే మాత్రం ఎక్సలెంట్. నాకు తెలిసినంత వరకు ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. కలెక్షన్లు మాత్రం చెప్పలేం. రికార్డులు మొత్తం బ్రేక్ చేయొచ్చు. కలెక్షన్లు కూడా అంత బాగా ఉందండి నిజంగా చెప్పాలండి. ప్రభాస్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక పండగ. మంచి సినిమా మాత్రం అందించారు. నాకు తెలిసినంత వరకు ఒక 600 కోట్ల రూపాయలు దాటిందన్నట్టుగా మీడియాలో చెప్తా ఉంటాం. 600 కోట్ల రూపాయలు ఈ సినిమా దాటిందన్నట్టుగా ఈ సినిమా అంత ఖర్చు పెట్టారు. అసలు ఒక హీరోని నమ్మి అంత బడ్జెట్ పెడుతున్నారంటే మన టాలీవుడ్ అనేది ఎంత అసలు మన టాలీవుడ్ అనేది ఎంత డెవలప్ అయిపోయింది. మన హీరోలు ఒక ప్రభాస్ గారే కావచ్చు, ఒక మహేష్ బాబు గారు కావచ్చు, ఒక ఎన్టీఆర్ కావచ్చు, తర్వాత ఒక రామ్ చరణ్ తేజ, బాలకృష్ణ, ఇటు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, పోతే ఇంత మంచి యాక్టర్స్ ఉన్న మన టాలీవుడ్ చేసి బాలీవుడ్, కోలీవుడ్, ఒకప్పుడు బాలీవుడ్ అంటే అది ఆ సినిమాలు అక్కడి నుంచి బాగా వచ్చాయన్నమాట. బాలీవుడ్లలో మంచి సినిమాలు. తర్వాత కోలీవుడ్. కానీ ఇప్పుడు మాత్రం కోలీవుడ్ యాక్టర్స్ కూడా మన తెలుగులో, మన టాలీవుడ్లో నటిస్తున్నారంటే మన టాలీవుడ్ అంత కలెక్షన్లు చేస్తున్నాయన్నట్టే అర్థం. మొన్న వచ్చిన ఇప్పుడు దగ్గర సంవత్సరంన్నర అవుతుంది 'త్రిబుల్' సినిమా. ఎక్సలెంట్ సినిమా. 1200 కోట్ల రూపాయలు పైగా సంపాదించింది ఆ 'త్రిబుల్' సినిమా. మన టాలీవుడ్ సినిమా అది. ఎన్టీఆర్ గారు సూపర్ యాక్టింగ్ అన్నమాట. అలాగే రామ్ చరణ్ తేజ. అసలు వాళ్ళిద్దరికీ ఉన్న కొన్ని సీన్లల్లో ఎంత ఇది ఉందంటే మన టాలీవుడ్ని ఇంతగానం మన హీరోలు అంత మంచిగా యాక్షన్ చేసి వాళ్ళు తీసుకునే కథలు కూడా అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్రభాస్ గారు తీసుకున్న కథలు ఇది ఒకటి మాత్రం మైలురాయి అనే చెప్పొచ్చు. ఎక్సలెంట్ సినిమా. ఇది 'కల్కి' సినిమా మాత్రం ఒక మైలురాయి. ప్రభాస్ గారికి మాత్రం మైలురాయి. ఫ్యాన్స్కి మాత్రం పండగే. ప్రభాస్ గారి ఫ్యాన్స్. పోతే ఇప్పుడు చెప్పుకునే విషయం ఏంటంటే, కొత్తగా మనం చెప్పుకునే విషయం ఏంటంటే, ప్రభాస్ గారి సినిమాకి పవన్ కళ్యాణ్ గారే కాకుండా మెగా ఫ్యామిలీలో ఉన్న ఫ్యాన్స్, ఆ హీరోల ఫ్యాన్స్ కూడా హంగామా చేస్తున్నారని నాకు తెలిసింది. ఎందుకంటున్నారంటే ప్రభాస్ గారి సినిమా అంటేనే
మెగా ఫ్యామిలీ అనేది, మెగా ఫ్యామిలీలో ఉన్న అభిమానులు ఎందుకు హంగామా చేస్తున్నారంటే, మొన్న పవన్ కళ్యాణ్ గారి మన ఎలక్షన్ల ముందు ప్రచారం చేసేటప్పుడు కృష్ణంరాజు గారి భార్య సతీమణి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసింది. కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా డైరెక్ట్గా కాకపోయినా కానీ ఇండైరెక్ట్గా నిలబడ్డారు. ఒక మహేష్ బాబు గారు కావచ్చు, ఇటు ప్రభాస్ గారు కావచ్చు, మన అట్లాగా బాలకృష్ణ గారి ఫ్యాన్సే కావచ్చు, తర్వాత పోతే ఎన్టీఆర్ గారి ఫ్యాన్సే కావచ్చు, మెగా ఫ్యామిలీ ఉన్న ఫ్యాన్స్ మొత్తం కూడా ఈ టోటల్ మొత్తం మీద వీళ్ళందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం సాయం చేశారు. ప్రభాస్ గారి పెద్దమ్మ గ్రౌండ్ లెవెల్లో ప్రచారం కూడా నిర్వహించింది. ప్రభాస్ గారికి మన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసింది. కాబట్టి కష్టకాలంలో ఉన్నప్పుడు మన గురించి పవన్ కళ్యాణ్ గారి గెలిస్తే మంచిది, అసంటోళ్ళు రాజకీయంలో ఉండాలి అని చెప్పి ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా ఆ విధంగా సపోర్ట్ చేశారు. మెగా ఫ్యామిలీలో ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా ప్రభాస్ గారి సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు, హంగామా చేస్తున్నారు. తన హీరో సినిమాలాగే ఫీల్ అవుతున్నారండి. పోతే ఒక్క మనిషిని అంటే ఒక్క హీరోని నమ్ముకొని మన టాలీవుడ్లో ఇప్పుడు ఇంత డబ్బు అంటే నిర్మాతలు ఇంత డబ్బు పెడుతున్నారంటే మామూలు విషయం కదా. 600 కోట్ల రూపాయలు ఈ సినిమాకి బడ్జెట్గా ఖర్చు అయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కానీ డబల్ సంపాదిస్తుంది ఈ సినిమా మాత్రం పక్కా చెప్పొచ్చండి. వారం 10 రోజులల్లో కలెక్షన్లు చూడండి కావాలంటే, వారం 10 రోజులలో మాత్రం సినిమా మాత్రం కలెక్షన్ల మోతే మోగిచ్చేస్తుంది. అసంటి సినిమా ఇది, ఎక్సలెంట్గా చెప్పొచ్చు. కానీ చిన్న మైనస్ పాయింట్లు అనేది కొద్దిగా ఉన్నాయి. ఎందుకంటే కొద్దిగా మ్యూజిక్ అనేది అంటే మన అక్కడక్కడ కొద్దిగా స్లో అయిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే పాటలు కూడా మ్యూజిక్ అనేది కొద్దిగా డౌన్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ టోటల్ మీద మొత్తం సినిమాలలో చూస్తే మాత్రం మ్యూజిక్ అనేది మాత్రం అంటే కొన్ని సందర్భాలలో అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మ్యూజిక్ రోమాలో నిక్క పొడిసే విధంగా యాక్షన్ ఎలివేషన్ అనేది అంత బాగా సెట్ అయిన సినిమా అయితే మాత్రం. మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల మాత్రం మన అందరికీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి, అంత బాగుంది. సినిమా గురించి మాత్రం ఎటువంటి వంక పెట్టాల్సిన అవసరం లేదు. పండగే పండగ ప్రభాస్ గారి ఫ్యాన్స్ మాత్రం. ఈ మధ్యకాలంలో మన హీరోలు మొత్తం కూడా ఇసంటి సినిమాలే బడ్జెట్ మాత్రం చాలా బాగా ఖర్చు పెట్టి ఒక ప్లాన్ చేసుకుంటున్నారు. చిరంజీవి గారు కూడా ఈ మధ్యకాలంలో షూటింగ్లో కూడా బిజీగా ఉన్నారు. అట్లాగే ఎన్టీఆర్ గారు, పోతే రామ్ చరణ్ తేజ గారు, తర్వాత ఇప్పుడు రాజకీయంలో కొద్దిగా బిజీ అయ్యారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఆ రాజకీయం అంటే మన ఒక హోదా వచ్చింది కాబట్టి డిప్యూటీ సీఎంగా ఆయన కొద్దిగా బిజీగా ఉన్నారు. కాబట్టి కొన్ని నెలల పాటు సినిమాలు అనేది కొద్దిగా వాయిదా వేయచ్చు. కానీ వీరమోత మాత్రం మన టాలీవుడ్ హీరోలు మొత్తం కూడా ఇరగదీస్తారనే సినిమాల పరంగా మాత్రం కలెక్షన్ల మోత అనేది మోగియటం మాత్రం పక్కా. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్.